హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రజావేదం. సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇలా ఫైర్ అయ్యారు. నా వయసులో మంత్రుల కాలు మొక్కాలా, 20 సార్లు చెప్పిన స్పందన లేదు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చాయి, ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే ఆగ్రహం కాదు, కాంగ్రెస్ లోపలి పెద్ద ఉద్రిక్తల. జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత ఇప్పుడు పోచారం గారు కూడా ఏమవుతుంది తెలంగాణ రాజకీయాలు. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్, జీవన్ రెడ్డి కనెక్షన్ అన్ని చెప్తా. చివరి వరకు చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఏప్రిల్ 13, 2026 నేడు తెలంగాణ రాజకీయాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి గారి కామెంట్స్ భారీగా వైరల్ అవుతున్నాయి. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలంటే నిధులు మంజూరు కావాలి. ఇది బాన్సువాడ, వర్ని, గాంధారి మండలాల్లో దాదాపు 10,000 ఎకరాలకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టు. కానీ పోచారం గారు చెప్పినట్టు ఎన్నిసార్లు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 20 సార్లు ఉత్తరం రాసిన స్పందన లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ ఎత్తడం లేదు. నాలాంటి సీనియర్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా ఎత్తరా? ఇంత దుర్మార్గం ఎక్కడుంది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకైతే సీనియర్ ఎమ్మెల్యేలండి. నేను నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాంతిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి, చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే. నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతా వస్తాం, బతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం. ఇంకేమున్నది, ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము అది మొక్కన పోయి అమ్మ ఈ వయసులో పోయి విసుగొచ్చి విరక్తితో నిర్ణయం తీసుకునేది. నేను ఇంటికెళ్ళి బయలుదేరేటప్పుడు చెప్పలేదు ఎవరికి. నేను ఇక్కడ ఉంటానే చదువుకుని వచ్చిన. 5 ఏళ్ళ పని లేకపోతే తుమ్ము చేతి ముడుస్తాయి. ఇక తర్వాత ఎవడు దాన్ని పట్టించుకోవడం ఎవడు కాదు. అది చెరుకట్టమే మరుస్తుంది, లిఫ్టిగేషన్ కాడ తుమ్ము చేతి ముడుస్తాయి, కట్టే దవాఖానాలు ముడుస్తాయి, స్కూల్లో ముడుస్తాయి. ఇవన్నీ ఇప్పుడు కోనాపూర్ అటు బంద్ పీకి అయిపోయాయి. 12 కోట్లు శాంక్షన్ అయింది, బాబు వాడు చేసి 4 కోట్లు బిల్లు రావాలి. అడిగి బేజారు అయిపోయి వాడు మనం కూడా వెళ్ళిపోయాడు. ఇట్లా ఉంటుందండి. నర్సింగ్ కాలేజ్ వాడు 15 కోట్లు రావాలి సార్, నేను 10 మంది ఇచ్చిపోతా అంటే నేను మారింది కదా, మారిన కదా, నేను టెండర్ ప్లాన్ తీసుకుంటుంది. వాడిని బతుకులాడుకో, నీకు ఎదుగురా, నేను బండి నిర్ణయం మారింది కదా, అది నేను ఉంటా కదా ఏం పడంటే వాడు స్టార్ట్ చేసి ఇప్పుడు రూపాయి లేదు. మా బిల్లు వస్తుంది, ఏం చేయాల్సి, ఏమనుకుని కట్టాలి సార్ వాడు అంటున్నాడు. పోచారం గారు మరింత ఘాటుగా అన్నారు. 20 సంవత్సరాలు మంత్రిగా పనిచేశా, ఎప్పుడు ఇలా చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఒక్కసారి చెప్తే సరి, జీవో వచ్చేది. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఏం జరగడం లేదు. నా వయసులో ఇప్పుడు మంత్రుల కాలు మొక్కాలా? ఇది సరైనదా? ఇది సాధారణ నిరసన కాదు. ఒక సీనియర్ లీడర్, మాజీ స్పీకర్, ప్రస్తుతం వ్యవసాయ సలహాదారు ఇలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ లోపల ఏదో తీవ్ర సమస్య ఉందని సూచిస్తోంది. ఇక్కడే ట్విస్ట్ ఉంది.
గత మార్చి నెలలో సీనియర్ కాంగ్రెస్ లీడర్ టి జీవన్ రెడ్డి గారు 42 ఏళ్ల అనుబంధం తెంచుకొని పార్టీ నుంచి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి గారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీనియర్లను నిర్లక్ష్యం చేయడం, డిఫెక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వడం అంటూ ఆ సమయంలో జీవన్ రెడ్డి గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిపై కూడా ఘాటుగా విమర్శించారు. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే, నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆవిడ ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆవిడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు ఏంటి చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాన్ని ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎగ్జిట్ అయ్యాక ఆ పోచారం గారే సొంత ప్రభుత్వంపై ఇలా ఫైట్ చేస్తున్నారు. ఇది కేవలం సిద్ధాపూర్ రిజర్వాయర్ సమస్య మాత్రమేనా, లేదా కాంగ్రెస్ లోపల ఏదైనా కుట్రనా? ఒకవేళ పోచారం గారు కూడా అసంతృప్తి చెందితే రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఎన్ని షాకులు ఎదురవుతాయి? ఇప్పుడు ప్రశ్నలు: సిద్ధాపూర్ రిజర్వాయర్ ఎందుకు ఆలస్యం అవుతుంది? నిధుల కొరత లేదా ప్రాధాన్యతలో లోపమా? కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టకుండా ఇతర విషయాల్లో మునిగిపోతుందా? సీనియర్ లీడర్లు అసంతృప్తి చెందడం భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు దారితీస్తుందా? బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఇలా జరిగేది కాదని పోచారం గారే చెప్పడం బలమైన పాయింట్. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకా స్పందించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? ఇది తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. పోచారం గారి ఆగ్రహం వెనుక ఏముంది? జీవన్ రెడ్డి తర్వాత మరిన్ని సీనియర్లు బయటకు వస్తారా? మీ అభిప్రాయం కామెంట్లో తప్పక చెప్పండి. ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలు పరిష్కరించాలనేదే మనం కోరుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.